హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రీకాంత్ ఎస్టేట్స్. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్‌కి వచ్చింది. ప్రైస్ వచ్చేసి 63,00,000 చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. 80% లోన్ గూడా వస్తుంది. హెచ్ఎండిఏ లేఅవుట్‌లో అయితే ఈ హౌస్ అయితే ఉంది. ఇంకా 30 ఫీట్స్ రోడ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం హౌస్‌లోకైతే వెళ్లి హౌస్ ఎలా ఉందో అయితే చూద్దాము. టోటల్‌గా హౌస్ వచ్చేసి మనకు 111 యార్డ్స్ అయితే ఉంది. ఈస్ట్ ఫేస్ అయితే ఉంది. మనం హౌస్‌లోకి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్‌లో అయితే మనకి బోర్ పాయింట్ అనేది అయితే ఉందన్నమాట. బోర్ పాయింట్ డెప్త్ వచ్చేసి మనకి 450 ఫీట్స్ అయితే ఉందన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి స్టెప్స్ అయితే వచ్చినాయి. మనకు స్టెప్స్ కింద చూసుకున్నట్లయితే ఒకటి వాష్ ఏరియా అనేది అయితే ఇచ్చిర్రు. వాష్ ఏరియా ప్లస్ ఇంక ఇది వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవడానికి అయితే కనెక్షన్ ఇచ్చిరన్నమాట. వాషింగ్ మిషన్ కూడా చాలా పెద్దది అయితే ఇక్కడ సెట్ అవుతుంది. వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది చూసుకోవచ్చు. పార్కింగ్ ఏరియా కూడా చూడండి మనకి ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. మనకి పార్కింగ్ ఏరియాతో పాటు ఇంటి చుట్టూ గ్యాప్ అనేది కూడా చాలా వదిలిరన్నమాట. మనం ఇంటి చుట్టూ ఫ్రీగా అయితే తిరగొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండకుండా. డోర్ ఎంట్రీలో చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. డోర్ కలర్ గాని, ఫినిషింగ్ గాని, ఆ టైల్స్ ఫినిషింగ్ గాని ఎంత బ్యూటిఫుల్‌గా ఇచ్చిర్రో చూడండి. చాలా బాగుంది. ఎంట్రీ కూడా బాగుంది. ఇంకా పైన ఫాల్ సీలింగ్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. ఒకసారి మీకు ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ చూపిస్తాను. ఒకసారి చూడండి. చూడండి డిజైన్ ఎంత వచ్చిందో చూడండి. ఆ ట్రయాంగిల్ షేప్స్ గాని, ఆ ఫ్లవరింగ్ గాని ఎంత బ్యూటిఫుల్‌గా ఇచ్చిర్రో చూడండి. మనమైతే హాల్‌లోకి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్‌లో అయితే ఒక డోర్ అనేది ఇచ్చిరన్నమాట. మెయిన్ డోర్‌తో పాటు రైట్ సైడ్‌లో కూడా ఒక ఎక్స్‌ట్రా డోర్ అనేది అయితే వచ్చింది. హాల్‌లో ఒకసారి చూడండి. హాల్ ఫినిషింగ్ కూడా చూడండి. గ్రానైట్ అనేది మొత్తం బ్లాక్ గ్రానైట్‌తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చిరన్నమాట హాల్. ఇంకా ఫాల్ సీలింగ్ కూడా చూడండి. ఫాల్ సీలింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఫాల్ సీలింగ్ కలర్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి పింక్ కలర్‌లో అయితే బ్యూటిఫుల్‌గా ఇచ్చిర్రు. పింక్ అండ్ వైట్ కలర్‌లో అయితే ఫాల్ సీలింగ్ ఫినిషింగ్ అనేది అయితే ఉంది. మనకి హాల్‌లో మెయిన్ వచ్చేది టీవీ సెటప్ అనమాట. టీవీ సెటప్ కూడా మనకి గ్రానైట్‌తో ఫుల్ గ్రీన్ కలర్ ఫినిషింగ్‌తో అయితే ఇచ్చిర్రు. ఒకసారి ఆ టీవీ సెటప్ ఫినిషింగ్ చూడండి. ఇంకా రైట్ సైడ్‌లో కూడా మనకి సెల్ఫ్స్ అనేటివి చిన్నవి ఇచ్చిర్రు. మనకి హౌస్‌లో మెయిన్ వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ చూడండి. కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే ఉంది. వైట్ కలర్ టైల్స్ ఫినిషింగ్‌తో అయితే కిచెన్ వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మంచిగా బ్రౌన్ కలర్ గ్రానైట్‌తోనైతే ఫినిషింగ్ ఇచ్చిర్రు కిచెన్ మొత్తం. కిచెన్‌లో గ్రానైట్ స్పేస్ కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి. గ్రానైట్ స్పేస్ అనేది పెద్దగా ఉంది. మనకి థింగ్స్ కూడా పెట్టుకోవడానికి, వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి, స్టవ్ కూడా పెట్టుకోవడానికి చాలా స్పేషియస్‌గా అయితే ఇచ్చిర్రు. ఇంకా దాంతో పాటు వాష్ ఏరియా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. వాష్ ఏరియా కూడా చాలా నీట్‌గా, బ్యూటిఫుల్‌గా పెద్దగా అయితే ఇచ్చిరన్నమాట. కింద సెల్ఫ్‌లు కూడా చూడండి స్పేషియస్‌గా ఎంత పెద్దగా వచ్చినాయో చూడండి. ఒకసారి ఈ బెడ్‌రూమ్‌కి ఎంట్రన్స్‌లో చూడండి మనకి గ్రీన్ కలర్ ఫినిషింగ్‌తో అయితే ఇచ్చిర్రు. ఈ రెండిటికి బెడ్‌రూమ్స్ మధ్యలో వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చిరన్నమాట. మనకి బెడ్‌రూమ్‌కి ఎంట్రన్స్‌లో చూడండి డోర్ ఫినిషింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఎంత బాగా అయితే ఇచ్చిర్రో. డోర్ అయితే చాలా క్వాలిటీగా ఇంకా బ్యూటిఫుల్‌గా ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. బెడ్‌రూమ్స్‌లో చూడండి బ్లాక్ గ్రానైట్ ఇంకా బ్లూ కలర్ మ్యాట్ ఫినిషింగ్ కలర్ అయితే ఇచ్చిర్రు. ఈ బెడ్‌రూమ్‌లో ఈ కలర్ అనేది అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఎందుకంటే బెడ్‌రూమ్ మంచి స్క్వేర్ షేప్‌లో అయితే వచ్చింది. బెడ్‌రూమ్‌లో సెల్ఫ్‌లు కూడా చాలా పెద్దగా అయితే వచ్చినాయన్నమాట. వాటితో పాటు మనకి వాష్‌రూమ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది బెడ్‌రూమ్‌లో. వాష్‌రూమ్ ఒకసారి చూడండి. ఆ టైల్స్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఉంది. బెడ్‌రూమ్‌లో మనకి వాష్‌రూమ్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిందన్నమాట. చాలా పెద్దగా కూడా వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నది బెడ్‌రూమ్ నంబర్ 2 అనమాట. బెడ్‌రూమ్ నంబర్ 2లో కూడా బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ వచ్చింది. ఇంకా దీంట్లో పింక్ కలర్ మ్యాట్ ఫినిషింగ్ పెయింట్ అయితే ఏసిర్రనమాట. చాలా క్లియర్‌గా ఇంకా మంచిగుంది. ఇక్కడ మనకి కలర్‌తో పాటు ఇంకా లైటింగ్ కూడా చాలా బాగుంది ఈ బెడ్‌రూమ్‌లో. మనకి బట్టలు పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్‌లు కూడా చాలా పెద్దగొచ్చినాయి. బెడ్‌రూమ్ అనేది చాలా స్పేషియస్‌గా పెద్దగా అయితే వచ్చిందనమాట. దీంతో పాటు మనకు ఈ బెడ్‌రూమ్‌లో ఇండియన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. ఒకసారి టాయిలెట్ కూడా చూడండి మనకి ఎంత పెద్దగా స్పేషియస్‌గా అయితే వచ్చిందో. ఫినిషింగ్ కూడా మనకి వైట్ టైల్స్‌తో అయితే ఫినిషింగ్ ఇచ్చిర్రు. ఒకసారి మనం పైకెళ్ళైతే పైన గూడా మనం ఎట్లా ఫినిషింగ్ ఉందో చూద్దాము. స్టెప్స్ ఫినిషింగ్ గూడా చూడండి. మనకి బ్లాక్ గ్రానైట్‌తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చిర్రు. మనకి స్టెప్స్ గూడా బ్లాక్ గ్రానైట్‌తో అయితే ఫినిషింగ్ ఇచ్చిర్రు. ఇంకా దాంతో పాటు రీలింగ్ గూడా ఇచ్చిరనమాట. మనకు ఎలాంటి వర్క్ అయితే లేనే లేదు. రెడీ టు మూవ్ హౌస్. పైనుండి వ్యూ అయితే చూడండి. హౌస్ వచ్చేసి మనకి ఇళ్ళ మధ్యలనే వెల్ డెవలప్డ్ ఏరియాలోనే అయితే ఉంది. మనం తీసుకొని రెంట్‌కి గూడా ఇచ్చుకోవచ్చు. రెంట్ పర్పస్‌లో గూడా చాలా డిమాండ్ ఉన్న ఏరియాలో అయితే ఈ హౌస్ అయితే ఉంది. ప్రాపర్టీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. జై హింద్, జై భారత్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.